చెప్పాను కానీ హీరో అతన్ని నమ్మదని చెప్పి ఆ కార్డ్ తీసుకోవాలని అంటాడు. కానీ ఆమె బలవంతంగా హీరో చేతిలోకి తోసేస్తుంది. నువ్వు డిసైడ్ చేసుకోలేవు, అది ఆల్రెడీ దేవుడే రాసేసి ఉంటాడు, నీకు ఎవరికి పెళ్ళ వల్ల కూడా అమ్మాయిని దేవుడు ముందే ఫిక్స్ చేసేసి ఉంటాడు అని రాసి ఉండడంతో హీరో ఒక్కసారిగా అది చదవడం పూర్తయినందుకు పైకెత్తి చూస్తే ఆ ముస్లిం అక్కడ ఉండదు, వెంటనే మాయమైపోతుంది. ఇది ఎక్కడ మ్యాజిక్, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, దీన్ని నాకెందుకు ఇచ్చింది అని చెప్పి ఆ తర్వాత హీరోయిన్ చెప్పిన ఉంటారు. కరెక్ట్ టైం కి వాళ్ళు రావడంతో వాడిని ఆల్రెడీ సారీ సార్ ఇంట్లో నీళ్ళు రావట్లేదు, మీరు ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలనుకుంటే నీళ్ళు రావట్లేదు కాబట్టి వెంటనే వేరే హోటల్ చేయండి. ఆ తర్వాత సర్లే అని చెప్పి తను ఒక హోటల్ చూసుకోవడానికి వెళ్తాడు. ఇంకొకవైపు హీరోయిన్ అంతమంది గ్యాంగ్స్టర్స్ రెడీగా పెట్టుకొని ఫాలో అవుతున్నామని చెప్పిన చూపిస్తారు. వీడి ప్రస్తుతం హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్, అందుకోసమే వీడి మీద ఏదో డౌట్ రావడంతో హీరోయిన్ వాళ్ళందరినీ ఫాలో చేస్తుంది. వీడేమో వాళ్ళు ఫాలో అవుతున్నారన్న విషయం తెలియక కాల్ గర్ల్ ని హోటల్ రూమ్ కి పిలిపించుకొని ఆమెతో ఎంజాయ్ చేద్దామని రెడీ అవుతూ ఉంటాడు. తీరా చూస్తే దాని ముందు పంపించేసిన తర్వాత వాడిని కిడ్నాప్ చేసి వాటితో ఏదో చేద్దామని మంచి ప్లాన్ ఒకటి వేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న లేనప్పుడు వాళ్ళ నాన్న వీళ్ళందరికీ పని చెప్పి బయటికి పంపించినప్పుడు భూయి చెప్పిన మాట ఈ గ్యాంగ్స్టర్స్ అందరూ వింటారు, అతని మాటే చెల్లుతుంది. అలా వీళ్ళందరూ ప్లానింగ్ పూర్తయ్యేసరికి కరెక్ట్ టైం కి ఆ కాల్ గర్ల్ అక్కడికి వస్తుంది. ముందు ఆ కాల్ గర్ల్ ని ఆపుతారు. ఆపంగానే ఆ అమ్మాయి అయితే తెగ భయపడిపోతూ ఉంటుంది. ఇంతమంది గ్యాంగ్స్టర్స్ ని చూడంగానే నేను నేనేం చేయను కానీ అసలు ఎవరు కలవడానికి వెళ్తామని అడగంగానే ఒక బాయ్ ఫ్రెండ్ పేరే చెప్పడంతో వీళ్ళందరూ వాడి దగ్గరికి కాకుండా నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని నీ ఇంటికి వెళ్ళిపో, లేదంటే రేపు నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోయినాయి అని చెప్పి టీవీ హెడ్ లైన్స్ లో వస్తూ ఉంటాయి. మీ ఫ్యామిలీ బాగుపడుతుంది. ఇదంతా అవసరం ఇప్పటికి 12 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.